టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో సాంబార్ రైస్ చేసుకొని తినండి, మీరు రిగ్రెట్ అవ్వరు. టేస్ట్ సూపర్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్డితో స్నేహం. ఇవాళ మనం కుక్కర్లో సాంబార్ రైస్ చేయబోతున్నాం అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది, చూసేయండి ప్రాసెస్. ముందుగా నేనైతే ఇంట్లో ఉన్న అవైలబుల్ కూరగాయలు కట్ చేసుకున్నా. కొన్ని బీన్స్ ఉన్నాయి నా దగ్గర, క్యారెట్స్ ఉన్నాయి, మిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసుకున్నా. చింతపండు అనేది కొంచెం నానబెట్టుకున్నా, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. పప్పు బియ్యం కూడా నానబెట్టుకున్నా. 1 కప్ పప్పు, 2 కప్స్ రైస్ నానబెట్టుకున్నాను అనమాట. ఈ కొన్ని ఎల్లిపాయలు కూడా ఒలుచుకొని కొంచెం కట్ చేసుకొని పెట్టుకోండి. ఎండుమిర్చిలు, పచ్చిమిర్చిలు రెడీ పెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్ అయితే మీరు ముందుగా స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించిన తర్వాత నేను కుక్కర్ వాష్ చేసుకొని వాడుకుంటాను అనమాట. జనరల్గా ఏ గిన్నె అయినా సరే ఒకసారి నీళ్ళల్లో కడిగి పెట్టుకుంటాను. అందుకే ఫస్ట్ ఆ నీళ్ళు ఇంకే వరకు వెయిట్ చేసి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అనమాట. హార్డ్లీ ఒక 3 or 4 స్మాల్ స్పూన్స్ అంత ఆయిల్ సుమారుగా అంత వేస్తున్నాను. ఎందుకంటే మేము ఆలివ్ ఆయిల్ వాడతాం, ప్లస్ చాలా తక్కువ ఆయిల్ వాడతాం అనమాట డైలీ యూస్కి. అయితే ఏదైనా డీప్ ఫ్రైడ్ అయితే మేము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నాం ఈ మధ్య. అలా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఒక మిక్స్ మా దగ్గర ఉంటుందన్నమాట, అది కొద్దిగా వేసాను. అవి చిటపటలాడిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ వేయచ్చు. నేను ముందుగా అయితే ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కట్ చేసుకున్నాను కదా, అవి అయితే వేసేస్తున్నాను. మీరు స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవచ్చు, అలా కుక్కర్ షేక్ చేయని అవసరం లేదు. ఆ తర్వాత మీరు పచ్చిమిర్చి వేసుకోండి, ఉల్లిపాయ వేసుకోండి. అన్నీ మనకేం డీప్ ఫ్రై అవ్వనవసరం లేదు, కొద్దిగా వేయగానే మిక్స్ చేసేస్తే చాలు. ఒక చేతిలో ఫోను, అండ్ ఇంకో చేతితో పని చేస్తున్నా, అందుకే ఫోన్ కూడా మీకు అటు ఇటు ఊగుతూ కనిపిస్తుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేశానంటే మిక్స్ చేశాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంతా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే పచ్చివాసన ఉంటే బాగుండదు. ఇప్పుడు పసుపు వేసాను 1 స్పూను. అది మిక్స్ చేసిన తర్వాత కరివేపాకు ఆల్రెడీ కొంచెం కడిగి రెడీ చేసుకున్నాను నేను, అది వేసేస్తున్నాను. ఇవన్నీ సరిగా వేగిన తర్వాత మనము మిగతా కూరగాయలు కూడా వేసేసుకుందాం. బీన్స్ వేసేస్తున్నాను నేను. క్యారెట్స్ వేసాను ఇప్పుడు. మీ దగ్గర ఆనంకాయ, ములక్కాడలు, అట్లా దోసకాయ ఇలాంటివి ఉన్నా కానీ మీరు వేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ప్రస్తుతానికి మా ఇంట్లో అయితే అవి లేవు, అందుకే ఇది ఒక రెగ్యులర్ ఫాస్ట్ కుకింగ్ అని చెప్పాను కదా. సో ప్రస్తుతానికి ఉన్న వాటితో నేను చేస్తున్నాను. ఇప్పుడు టమాటోస్ వేసుకోవచ్చు నెక్స్ట్. కలుపుతూ ఉండాలండి, లేకపోతే అంటేసుకుంటూ ఉంటుంది కింద. అంటే నేను తక్కువ ఆయిల్ వేసాను కదా, ఒకవేళ మీరు కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేస్తే కింద ఏం అంటదు. మేమైతే తక్కువ ఆయిల్ వాడుతున్నాం కాబట్టి అలా తక్కువ వేసాను అనమాట. సో కలపడం చాలా ఇంపార్టెంట్.
కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు ఇంకా రైస్ మిక్స్ ఉంది కదండి, అది ఇందులో వేయాలి. మీరు ఎలాగో వెజిటబుల్స్ అన్ని చాప్ చేసుకుంటారు కదా, అప్పుడే ముందే బియ్యం ఇంకా పప్పు నానబెట్టుకోండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానుతుంది మీకు. ఇలా నేను కడిగి నానబెట్టుకున్న పప్పు బియ్యం అయితే వేసేస్తున్నాను. సో మీరు ఒకవేళ ఇప్పుడు పప్పు 1 కప్ అండ్ బియ్యం 2 కప్పులు అన్నాను కదా, దానికి మీరు ఒక 7 కప్స్ అంత వాటర్ పోసుకోవచ్చు. ఇంకా లూజ్గా ఉండాలి, ఇది ఎలాగో సాంబార్ రైస్ కాబట్టి మీరు కావాలంటే 8 కప్స్ వాటర్ కూడా వేయచ్చు అనమాట. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. వాటర్ నేను చెప్పినట్లు యాడ్ చేయండి. కానీ వాటర్ యాడ్ చేసే ముందు నేను ఉప్పు కారం అవన్నీ కూడా వేయాలి కదా ఇంకా. సో నాకైతే అంచనా ప్రకారం వేసుకుంటున్నా. నేను జనరల్గా 1 కప్పు పప్పు చేస్తే ఎంతైతే ఉప్పు కారం వేస్తానో అలా నా టేస్ట్ బట్టి నేను వేసుకుంటున్నాను. నేనైతే ఒక 3 స్పూన్స్ కారం వేసానండి. మీరు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సాల్ట్ కూడా నేను టేస్ట్కి తగినట్టు వేస్తున్నాను. మీరు తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువ అయితే కాకుండా చూసుకోండి. ఒక స్మాల్ స్పూన్ అంతా కొరియాండర్ పౌడర్ కూడా వేసాను. ఇప్పుడే మీరు కావాలంటే కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ వేస్తే మనకి ఒరిజినల్ సాంబార్ రైస్ టేస్ట్ అనేది వస్తుంది. సో అది కూడా మీరు వేసుకోవచ్చు. ఇది ఒక 2 స్పూన్స్ అంతా సాంబార్ పౌడర్ వేస్తున్నాను. బాగా కలిపిన తర్వాత వాటర్ అయితే వేయొచ్చు. నేను చెప్పినట్టు మీరు కప్ మెజర్మెంట్స్తో వేయండి. నాకైతే కొంచెం అలవాటు కాబట్టి నేను బాటిల్తో నా అంచనా ప్రకారం వేసేసాను అనమాట. మోస్ట్లీ అంతా మునిగి కొంచెం వాటర్ ఎక్కువ ఉండేలాగా కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఎక్కువ ఉండేలాగా చూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కుక్కర్ అనేది క్లోజ్ చేసేసుకుందాము. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత సరిగా ఒక 4 to 5 విజిల్స్ రానివ్వండి. ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంగానే పెట్టుకోండి. మరీ ఎక్కువ పెద్దగా ఉన్నా కానీ ఫాస్ట్గా విజిల్స్ వచ్చి పప్పు ఉడకదనమాట. సో నేను చెప్తుంది ఏంటంటే 4 to 5 విజిల్స్ పెట్టండి. అలా విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు అన్నం ఇంకా పప్పు కరెక్ట్గా ఉడికిపోతుంది. కానీ ఆ వాటరీ కన్సిస్టెన్సీ రావాలంటే ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని గుజ్జు తీసేసి ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే చేయండి ఆ పని, చల్లారిన తర్వాత వేస్తే మంచిగా ఉండదు. చూసారు కదా, ఇలా అంతా ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ చింతపండు వాటర్ నానబెట్టుకుంది ఉంది కదా, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆ వాటర్ గుజ్జు తీసేసి అదంతా వేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు వేస్తే మళ్ళీ మనకి స్పెషల్గా స్టవ్ పైన పెట్టుకునే అవసరం ఏం లేదు. నేను చెప్పాను కదా, ఇది ఫాస్ట్గా అర్జెన్సీ ఉన్నప్పుడు చేసుకునే డిష్. మీరు కావాలంటే ఒక 2-3 నిమిషాలు స్టవ్ పైన పెట్టుకోవచ్చు ఇఫ్ యూ విష్ టు. సో నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను బికాజ్ నాకు ఇంకా లూజ్ కన్సిస్టెన్సీ కావాలన్నమాట.
చూస్తున్నారు కదా మన కుక్కర్లో చేసిన సాంబార్ ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. దీంట్లో మనం ఒక లాస్ట్ స్టెప్ కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే అయిపోయింది. మంచిగా కొత్తిమీర వేసుకోండి, కడిగింది. ఆ తర్వాత కలిపేసుకొని ఒక అప్పడంతో కానీ వడియాలతో కానీ సర్వ్ చేసేసుకొని తినేయండి. అలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇది. మీకు ఒకవేళ రైస్ వండే టైం లేదు, సాంబార్ ప్రాపర్గా చేసే టైం లేదంటే ఇలా మాత్రం చేసుకోండి. ఆ తర్వాత మేము లంచ్ చేసేసి అదే రోజు మాకు ఒక ఆర్డర్ వచ్చిందనమాట. చెప్పాను కదా వరుసగా కొన్ని ఆర్డర్స్ పెట్టానని. సో మాకు బెడ్రూమ్లో ఏసీ ఉంది కానీ హాల్లో ఏసీ లేదు. చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది అండ్ ఎదురెండ వస్తుంది అనమాట. సో కొత్తగా మేము బ్లాక్అవుట్ కర్టన్స్ వేసాము, అక్కడ కిటికీ కనిపిస్తుంది కదా అక్కడ. అండ్ దాని తర్వాత ఒక చిన్న కూలర్ అయితే కొన్నాము. కావాలని పెద్దది కొనలేదు, 2 నెలలకు ఎందుకు అవసరం. ఇవాళ రేపు పెద్ద పెద్ద కూలర్లు కొన్నా కానీ చాలా ఫాస్ట్గా పాడైపోతున్నాయి అండ్ మెయింటెనెన్స్ కూడా చేయాలి కదా, మళ్ళీ దాంట్లో గ్రాస్ మార్చడం అట్లాంటివన్నీ. సో మేము బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక చిన్న సింఫనీ కూలర్ అయితే తీసుకున్నాం. దీని టెక్నాలజీ కొంచెం వేరేగా ఉంది, దీనికి గ్రాస్ అవన్నీ లేదంట. అండ్ రివ్యూస్ అయితే చదివి వరుణ్ అయితే ఆర్డర్ చేసి ఉండే ఒక చిన్న కూలర్ అయితే తీసేసుకున్నాము. 5,000 చేంజ్ అయితే ఉంది ఇది అమెజాన్లో. సో దాన్ని అన్బాక్స్ అయితే చేస్తున్నాం ప్రస్తుతానికి. ఒకసారి అన్బాక్స్ చేసిన తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాము. వరుణ్కి అయితే నేను చెప్తున్నాను, నువ్వు చూపించిన ఇమేజ్లో నాకు కొంచెం పెద్ద కూలర్ వస్తుందా అనుకున్నా, ఇది చిన్నగా ఉంది, గాలి వస్తుందా అసలు అని కొంచెం డౌట్ పడ్డాను అనమాట. సూట్ కేసు అంతానే ఉంది ఇది. వాడన్నప్పుడు తీసేసి పైన కబోర్డ్స్లో పెట్టచ్చు. రన్స్ ఆన్ ఆపరేటింగ్ కాస్ట్ ఆఫ్ ఫ్యాన్, ఆల్సో వర్క్స్ ఆన్ ఇన్వర్టర్, యూజ్ ఇట్ అవుట్ సైడ్, యూజ్ ఇట్ ఇన్ సైడ్, డెలివర్స్ ఫ్రెష్ ఫిల్టర్డ్ కూల్ ఎయిర్. దీని నుంచి ఐస్ క్యూబ్స్ కూడా వేయచ్చు, వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చల్లగా ఇంకా కావాలి. వాటర్ పోయాలా, కొంచెమే వాటర్ పోయాలా. 12 లీటర్స్ డ్రైన్ అంటే ఆడ కింద ఏదో డ్రైన్ దానికోసం అని అది డైరెక్ట్గా. అంటే ఇప్పుడు దీంట్లో వాటర్ ఉందనుకో, పాత దాంట్లో కష్టమయ్యేది, దీంట్లో అట్లా ఏమి ఉండదు. దీనికి కింద ఏదో సిస్టమ్ ఉంటుంది అంట, ఇది తీసేయడం అంతే. దీన్ని తీస్తే మొత్తం వాటర్ డ్రైన్ అవుట్ అయిపోతుంది. అట్లా పడుకోబెట్టద్దు, పడుకోబెట్టాలి కదా, ఎందుకంటే అవి ఫిట్ చేయాలి. షూస్ ప్రెస్సింగ్ అంతే. ఓన్లీ ప్రెస్సా అంతే. చూడు మెల్లగా ఇరిగిపోవాలి. కొట్టద్దు అట్లా. వీల్స్ అన్నీ ఫిట్ చేసిన తర్వాత పవర్ కనెక్ట్ చేసినాము. ఇందులో హై, మీడియం, లో ఆప్షన్స్ అయితే ఉంది ఫ్యాన్ స్పీడ్కి. అండ్ కూల్ ప్లస్ స్వింగ్ ప్లస్ కూల్ అండ్ స్వింగ్ ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. కూల్ అంటే ఓన్లీ వాటర్ కూల్గా వస్తుంది, స్వింగ్ అంటే స్వింగ్ కూడా అవుతుంది అన్ని డైరెక్షన్లో. అండ్ స్వింగ్ ప్లస్ కూల్ అంటే కూల్ అండ్ స్వింగ్ రెండు యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఇట్లా మనం అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు ఎయిర్ ఫ్లోని. మొత్తానికైతే వాడిన తర్వాత బాగుంది, గాలి కూడా మంచిగా వస్తుంది. చిన్నది కానీ చాలా పవర్ఫుల్ ఉంది, ఫుల్ రూమ్ అంతా ఎయిర్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ప్రోడక్ట్ లింక్ కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకు
డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ informative videos.